గన్నవరం రాజకీయాలు మళ్ళీ హీటెక్కుతున్నాయా? ఒకప్పుడు ఒకే పార్టీ జెండా కింద కలిసి నడిచిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు బహిరంగంగా సవాళ్లు విసురుకుంటున్నారా? మట్టి తవ్వకాల ఆరోపణలు, లీగల్ నోటీసులు, కోర్టు హెచ్చరికలు, రాజకీయ కౌంటర్ ఇవన్నీ కలిపి గన్నవరం రాజకీయాలను మరోసారి వార్తల్లోకి తెచ్చాయి. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు ఇదే కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గన్నవరం రాజకీయాల్లో ఇప్పుడు రెండు పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు కూడా వచ్చాయి, అధికారం కూడా మారింది. కానీ ఇద్దరి మధ్య మాత్రం రాజకీయ పోరు ఇంకా ముగియలేదు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం కుడి కాలువ పరిసరాల్లో జరిగిన మట్టి తవ్వకాల వ్యవహారాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వరుసగా ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ పనుల పేరుతో కోట్ల రూపాయల విలువైన మట్టిని అక్రమంగా తరలించారని, ఇందులో అప్పటి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు, విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో జరిగిన కొన్ని పనులపైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఈ ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పూర్తిగా ఖండిస్తున్నారు. తనపై ఆధారాలు లేకుండా పరువు తీసేలా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ లీగల్ నోటీసులు కూడా పంపించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నారని, చట్టపరంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. కానీ ఆ నోటీసులు వెళ్ళిన తర్వాత కథ ముగిసిందా, లేదంటే అక్కడి నుంచే అసలు కథ మొదలైందా? ఎందుకంటే ఎమ్మెల్యే యార్లగడ్డ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లీగల్ నోటీసుల, కోర్టుల సిద్ధమే అన్నట్టుగా బహిరంగంగా స్పందించారు. తాను చేసిన ఆరోపణలకు ఆధారాలున్నాయని, అవసరమైతే న్యాయస్థానంలోనే సమర్పిస్తానని చెబుతున్నారు. దీంతో గన్నవరం రాజకీయాల్లో ఇప్పుడు మరో చర్చ మొదలైంది. లీగల్ నోటీసులు నిజంగా పరువు నష్టం కోసం పంపించారా, లేక రాజకీయ ఒత్తిడి తీసుకురావడానికి పంపారా అనే ప్రశ్న అందరిలోనూ వినిపిస్తోంది. ఇదే సమయంలో కూటమి నాయకులు మరో అడుగు ముందుకేసి విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన మట్టి తవ్వకాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికల్లోనూ కొన్ని అభ్యంతరాలు నమోదయ్యాయని, వాటినే ఇప్పుడు ఎమ్మెల్యే ప్రస్తావిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ అంశాలను సంబంధించిన పూర్తి విచారణ, చట్టపరమైన నిర్ధారణ ప్రక్రియ కొనసాగాల్సి ఉంది. రాజకీయాల్లో ఇంకో ఆసక్తికరమైన ప్రశ్న కూడా వినిపిస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత వల్లభనేని వంశీ మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ కావడానికి ప్రయత్నిస్తున్నారా? అందుకే వరుస ప్రకటనలు, లీగల్ నోటీసులతో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక వ్యాఖ్యలు ప్రత్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే వంశీవర్గం మాత్రం ఇవన్నీ రాజకీయ కక్షతో చేస్తున్న ప్రచారమని చెబుతున్నారు. ఇప్పుడు గన్నవరం రాజకీయాల్లో అసలు పోరు మట్టి గురించేనా, లేక రాజకీయ ఆధిపత్యం గురించా అనే చర్చ కూడా సాగుతోంది. ఒకవైపు అక్రమాలు జరిగాయి, విచారణ జరగాలి అంటున్న అధికార పక్షం, మరోవైపు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు, చట్టపరంగా తేల్చుకుందాం అంటున్న మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు బంతి కోర్టు వైపుకు వెళ్తుందా, లేక రాజకీయ వేదికలపైనే ఈ మాటల యుద్ధం కొనసాగుతుందా? విచారణలో కొత్త విషయాలు బయటకొస్తాయా, లేక ఆరోపణలు ప్రత్యారోపణలకే పరిమితమవుతుందా? ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గన్నవరం రాజకీయాల్లో మళ్ళీ నిశ్శబ్దానికి చోటు లేదు. ఆరోపణలు, లీగల్ నోటీసులు, రాజకీయ సవాళ్లతో అక్కడి రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. మరి చివరికి నిజం ఎక్కడ తేలుతుంది? రాజకీయ వేదిక పైన, లేక న్యాయస్థానం ముందా? చూడాలి.